నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మదర్ ఫౌండేషన్ చైర్మన్ బొజ్జ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఏమైపోయారు మ్యామ్? అసలు నేను 4-5 డేస్ నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. రండి, కేసులు ఫైల్ అయినాయి అంటున్నారు, ఒకరేమో షాకోజ్ నోటీసులు అంటూ ఉన్నారు. మీకు అసలు నోటీసులు వచ్చినాయా లేదా, ఏ సెక్షన్స్ కింద ఫైల్ అయింది, మీరు దొరికితే కదా మేము పబ్లిక్ ఆన్సర్ ఇవ్వడానికి. అంటే నాకు ఇది ఒక్కటే పని ఉందా, వేరే పని లేదా? అంటే మీరు రాకపోతున్నారని అనుకుంటారు ఒకటి ఎవరైనా. చెప్పనా ఓకే, అమ్మా? వీళ్ళు నాకు అన్నదానికి నాకు ఇది భయపడిపోతున్నారు. ఒక్కటే పని లేదు. నాకు చాలా పనులు ఉంటాయి. నాకు సొసైటీ పరంగా నేను ఒక చైర్మన్ని. చాలా మందికి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ పరంగా పండుగలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, పార్టీ పరంగా ఎన్నో నా వ్యక్తిగతంగా చాలా ఉంటాయి. ఇదే పనిని పెట్టుకొని నేను స్టూడియోలు తిరిగాను. మీరు స్టార్టింగ్ లో రమ్మన్నప్పుడు ఒకటే రోజు 4-5 స్టూడియోలు తిరిగాను కాబట్టి ఇక కొంతమంది అంటున్నారు ఇదే పని పెట్టుకుందండి ఈవిడ గారు అని అంట. రాకపోతే ఏమంటున్నారు మీరు, ఎందుకంటే భయపడుతున్నారు అంటారు. అంటే ఈ 2-4 ధోరణి ఆ మధ్యలో మీరు ఇలా పిలిచారు కాబట్టి నా హెల్త్ కూడా బాగాలేదు, అయినా కూడా వచ్చాను. సో మీరు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుని వచ్చారు. Definitely గా. భయపడుతున్నాను అనే క్వశ్చన్ అమ్మా, ప్రజాస్వామ్యంలో నేనేం తప్పు చేయలేదు తల్లి. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు, ఆవిడ గారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఈ హక్కుల మధ్యలో ఈ పోరాటం అన్నమాట, ఈ గుడ్డల పోరాటం. మేడం, అంటే మీరు ఇప్పుడు చట్టానికి విరుద్ధంగా చట్టంలో ఉన్న చట్టాలకి సంబంధించి వాటికి యాంటీగా ఏమి వర్డ్స్ వాడలేదు అని అంటారు. ఇంకొకటి చెప్పను తల్లి, అసలు క్రిమినల్ కేసు అంటే ఏంటి మేడం? అసలు వింటారమ్మా? అరే అంటే A1 అదే ఉంటది, A10 అదే ఉంటది, ఏముండదు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని పెడతారు. ఆ చట్టాలలో మార్పులు ఏమి ఉండవు, ఆ సెక్షన్ లో మార్పులు ఏమి ఉండవు. 1 నుంచి 10 వరకు ఉంటాయి. ఎప్పుడైనా 1 పక్కన 0 ఉండాలి, లేదంటే 0 పక్కన 1 అని ఉండాలి. ఉంటేనే దానికి ఒక విలువ. ఎక్కడున్నా నెంబర్ 1 గా ఉంటాను అంటారు మీరు. నెంబర్ 1 గా అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది. నేను ఇది వాంటెడ్ గా జరగాలి, ఇట్లా చేయాలి, ఇట్లా ఫేమస్ అవ్వాలని లేదు. క్యాజువల్ గా ఒక యూట్యూబర్ అడిగిన దానికి చెప్పిన తల్లి. అది వైరల్ అయ్యేసరికి నన్ను ఛానల్స్ పిలిస్తే నేను వెళ్ళాను. అది కంటిన్యూగా 1-2 డేస్ వెళ్ళాను. ఇక కొంతమంది పబ్లిసిటీ కోసం అని కొంతమంది అంటే పబ్లిసిటీ చేసుకోవాల్సినంత అవసరం నాకేముంది చెప్పండి సౌమ్య గారు. నేను ఇవాళ కేసులు అన్నారు, మీరు అడుగుతున్నారు, కానీ మాకు ఇప్పటి వరకు అయితే ఇంకా నోటీసులు అయితే రాలేదు. నోటీసులు వచ్చిన తర్వాత తను ఏ సెక్షన్స్ పెట్టింది, దేనికోసం పెట్టింది, ఎట్లా అనేది బట్టి దాన్ని బట్టి కూడా నేను కూడా కోర్టు మీద నమ్మకం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఈ మూడింటికన్నా ఎక్కువ ప్రజాస్వామ్యంలో, ప్రజా కోర్టులో ఇంకా నమ్మకం ఉంది. మీరు మీ ముందు వచ్చేటప్పుడు చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు, మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి మీరు కూడా మెసేజ్లు చదివారు. చదివితే మీకు ఏమనిపించింది? పాజిటివ్ ఉందా లేదా? మీరు అయితే పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పబ్లిక్ అందరూ బట్టలు వేసుకోండి పద్ధతిగానే పెడుతున్నారు. మరి ఇప్పుడు కాదు, పబ్లిక్ అందరు చెప్పిన మాట వింటావా? ఒక 90% అనుకోండి, మిగిలిన 10% గురించి మనం ఎప్పుడు పరిలేవ తీసుకోవద్దు. మీరు ఓటింగ్ శాతం కూడా చేసినప్పుడు, ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఓటింగ్ ఎంత అవుతుంది? 60, 70, 80, మా అంటే 85, లాస్ట్ 87. ఆ 87 లో అన్ని పార్టీలు పంచుకోవాలి. ఇక్కడ ఈ గుడ్డల విషయానికి వస్తే 95% సంధ్యారెడ్డికి. సంధ్యారెడ్డి అంటే నాకు ఓటింగ్ కాదు, నేను మాట్లాడిన భావము, స్వేచ్ఛ వాళ్ళు ఓన్ చేసుకొని మీ మాట్లాడేసి తను మాట్లాడుతుంది, తను ఓకే అని చెప్పేసి ప్రతి టీవీలో, ప్రతి ఛానల్లో ప్రతి వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. 5% ను మనం బేస్ చేసుకుంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛ అది. ఆ 5% కూడా రాజ్యాంగం వాళ్ళకు రైట్ ఇచ్చింది. ఈ 95% మటుకు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఈ ఎమ్మెల్యే గెలవడా అని చెప్పేసి ఓటింగ్ ఎందుకు పోతారు మీరు? ఊర్లకు ఓటింగ్ ఇప్పుడు సర్వే ఎందుకు చెప్పిస్తారు? అవును, మంచి చేసిన వ్యక్తిని ఎన్నుకుంటారు కాబట్టి వాళ్ళకి మంచి చేస్తుండా, ఆయన గెలుస్తాడా, ఆయన ఓడిపోతాడా ఏందా అనేది పోలింగ్ పెట్టి సర్వేలు చేయించుకుంటారు. ఈ విషయాన్ని ప్రజలు ఓటింగ్ చేస్తున్నారు. ఓటింగ్ ఎట్లా చేస్తున్నారు? మెసేజ్ల రూపకంగా మీరు కాల్స్ పెట్టినప్పుడు చూస్తున్నారు. అవును, కాబట్టి అప్పుడు ఇంతమంది సంధ్యారెడ్డిని ఎవ్వరు చూడలే వాళ్ళను, నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, ఈవెన్ ఆ క్యాండిడేట్ కూడా చూడలేదు. అసలు మీరు ఎవరో చాలా మందికి జనరల్ గా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ప్రపంచంలో ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు తెలంగాణలో అంటే తెలుస్తుంది సంజయ్ రెడ్డి ఎవరు అనేది. సో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళేసరికి పర్టికులర్ గా మీరు తెలియాలని ఏం లేదు. ఇప్పుడు మాత్రము ఎక్కడ చూసినా సరే సంధ్యా రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అంటే వాళ్ళ బిడ్డలాగా. ఇంకొక విషయం తెలుసా, గొప్పది ఏంటంటే సంధ్యక్క అక్క అనే పదం రావాలంటే ఎంత అదృష్టం ఉండాలమ్మా. వాళ్ళేమన్నా నేనేమన్నా నన్ను పోషించినా, నా గురించి నేను మాట్లాడే వాయిస్ ని బట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. అవునా కదా చెప్పండి? అవును. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ కేసులు దీంట్లకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు.
ప్రజా గొంతును నేను ఒక గొంతుకినై ముందుకెళ్తున్నాను నేను 100% తన సెక్షన్స్ బట్టి యాక్షన్ బట్టి రియాక్షన్ మేము కూడా తీసుకుంటాం. ఎందుకు అంటే ఏం సెక్షన్స్ పెట్టింది, మరి తను చేసిన వ్యాఖ్యలు, తను చేసిన వీడియోస్, తను చేసినవన్నీ కూడా ఏ ఏ ఏ సెక్షన్ల కింద వస్తే అవి కూడా మేము కూడా పెడతాం. ఎందుకంటే నాకు కోర్టు మీద, డిపార్ట్మెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మకం ఉంది కాబట్టి నేనేం మీకు చెప్పలేకపోతున్నా. పెట్టిన తర్వాత కంపల్సరీ కోర్టుకి వెళ్ళాల్సిందే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే. డెఫినెట్ గా నా వాయిస్ నేను జడ్జిని అడుగుతా డైరెక్ట్, సార్ నాకు రాజ్యాంగం కల్పించింది కదా నేను చెప్పొద్దా అని. ఇప్పుడు ఇవాళ మాది వదిలిపెట్టండి, జర్నలిజం అనేది ప్రజలకు వారిదా లేకపోతే ఎవరికి వారది? ప్రజలకి, మిగిలిన అందరికి ప్రజలకి. మీడియేటర్ ప్రజలకి మాకు ఒక్కటే మేడం, ఒకటి మీరైనా ఆవిడైనా ఇంకొకళ్ళైనా. ఇక్కడ సౌమ్య గారు మీ మీద కూడా మన కామెంట్స్ చాలా వచ్చాయి, ఈక్వల్ బ్యాలెన్స్. ప్రజలకు కూడా చెప్తున్నా నేను, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పాలి. జర్నలిజం పెద్ద పాత్ర మాది, మేము అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటామమ్మా. మీది అతి పెద్ద పాత్ర. రెడ్ టీవీ నుంచి ఇంటర్వ్యూ తీసుకున్నామంటే ఇంతమంది యంత్రాంగం పనిచేస్తుంది, 10 మందికి మంచి పోవాలి. అవును. అయితే నేనేమంటున్నా అంటే మీ మీద కూడా కేసులు పెట్టినారు అంటే ప్రజాస్వామ్యంలో మీ స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా? హరిస్తున్నట్టే. మరి మేము కూడా అఫ్ కోర్స్ మేము కూడా అదే ఆలోచిస్తూ. మరి ఇట్లా మీరు అందరి మరి రేపు ఎవరిని పిలవద్దు. ఒక విషయం తెలుసా, మనము కోర్టు పరంగా పోయి మనము ఆపోతే ఏ రా అంటే కూడా తప్పే, తెలుసా మీకు? రా అంటే కూడా తప్పే. అవును. మరి అట్లా అట్లా ఎన్ని అనుకుంటే వెళ్దాం మనము. ఇవాళ దాంట్లోకి భయపడడం కాదు, డెఫినెట్ గా స్పందిస్తాం. మీరు జర్నలిస్టుల మీద పెడితిరి, ప్రజా సంఘాల మీద పెడితిరి, ప్రజలను ఐ డోంట్ కేర్ అంట. మీకు వచ్చిన మెసేజ్లు చదువుకోమంటే ఐ డోంట్ కేర్ అంట, వాళ్ళు మేము పట్టించుకోమంటే. సమాజం మీకోసం పట్టించుకోనికి రెడీగా ఉందని నేను అడుగుతున్నా. సమాజం కూడా రెడీగా లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. సౌమ్యగా నేను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పాను, జడ్జిమెంట్ ఇవ్వలేదు, ఇలా ఉంటే బాగుంటదని యూట్యూబర్ అడిగితే చెప్పా. నేను 20 ఏళ్ల నుంచి అదే చెప్తున్నా. మీరు దయచేసి నేను చేసే సోషల్ సర్వీస్ అనేది కూడా మీకు 2-3 కొన్ని పంపిస్తాను, మీరు ఇది ప్లే చేసేటప్పుడు చూడండి. ఈ రోజే నేను బయటికి రాలేదు, సోషల్ దీని మీద నేను 2014లో పార్టీలో ఉన్నానమ్మా. 2003 నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నా. నేను నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ చైల్డ్ లేబర్ మీద కూడా నేను 96 నుంచి వర్క్ చేశాను. నేను చైల్డ్ లేబర్ గురించి నాకు ఫుల్ అవగాహన ఉంది. మహిళా సమైక్యలో చేశా. ఇంకొక విషయం మీకు తెలవాల్సింది ఏంటంటే, మహిళా జేఏసీ 2010లో పెట్టాను నేను. మా మహిళల సమస్యల పైన మహిళా జేఏసీ పెట్టాను నేను. ఇప్పుడు ఆ మహిళా జేఏసీని మేము ఆల్రెడీ చేస్తుంటాం కొన్ని కాలం, ఇప్పుడు ఇంకా దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. మహిళల పైన జరుగుతున్న దాడులను కూడా ఖండిస్తాం. వాళ్ళ మీద తీసుకుంటున్న ఎవరైతే పురుష సమాజంలో ఎవరైతే అలా చేస్తున్నా వాళ్ళ మీద కూడా ముందుండి మేము పోరాడతాం. సో పురుషుల మీద కూడా పోరాటం ఖచ్చితంగా డిఫరెంట్ గా. సమస్య ఈ గుడ్డలది ఒకటే కాదు, అవును, చాలా సమస్యలు ఉన్నాయి, 100 సమస్యలు ఉన్నాయి. సమస్యలు చాలా, దీనికన్నా మించిన సమస్యలు. ఈ గుడ్డలేంది, గుడ్డల గురించి సగం గుడ్డల గురించి పెట్టుకోవడం అస్సే వేస్తుంది. అవును. 6 రోజుల తర్వాత మళ్ళీ వచ్చా నేను, మీ బాధ పడలేక వచ్చిన. ఎందుకు అంటే భయం భయం భయం. దేనికి భయం? నేను ఏదన్నా తప్పు చేస్తే భయం. అంటే ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు అన్నారు కదా, కేసు గురించి వచ్చినప్పుడు ఒకవేళ ఆవిడ ఇట్లా చేస్తున్నారు అంటే మీరు కూడా ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఏమంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు లాయర్లు కూడా దగ్గర డబ్బులు తీసుకోరు, వాళ్ళే చెప్తున్నారు, సిస్టర్ మీ వృత్తి మీరు, మా వృత్తి మేము మీకు హెల్ప్ చేస్తాం. మా ఇంట్లో మా సిస్టరు, మా అమ్మకు, మా భార్యకు కూడా మాది అన్నట్టుగా చేస్తాం మీకు, మీరు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, ఇవాళ ఈవిడ గారికి ఒత్తాసు పలికిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ ఒత్తాసు పలికిన వాళ్ళ కుటుంబాలను అడుగుదాం, వేరే వాళ్ళని అందరూ వద్దు. ఆ ఒత్తాసు పలికిన ఆవిడలో కొన్ని వీడియోలు మీకు పంపించాను. ఆవిడ గారు ఏమన్నారు, ఒక 6 నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈమె వస్త్రధారణ అనే దాని గురించి అసహ్యంగా మాట్లాడింది ఒక ఆవిడ. మళ్ళీ మొన్న ప్రెస్ క్లబ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు చాలా బాగుందని తినే డ్రెస్ విధానం, తన ఇష్టం అండి. తన అంటే 20 రోజుల తర్వాత మీద ఒక కుట్రపూర్వకంగా ప్రెస్ మీట్ పెట్టేసి మేము మద్దతుగా నిలుస్తాము అని అంటే ఎవరు భయపడుతున్నారు? జెన్యూనిటీ వాళ్ళల్లో లేదు అనేది లేదు కదా. మీరు ఆ వీడియోలు మీరు కంపల్సరీ ప్లే చేయాలి. ఆవిడ గారు మాట్లాడింది సమాజానికి తెలవాలి. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే 4 కలిసి అందరం పెట్టొచ్చు, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు ఆఫ్ ద రికార్డ్ ఆన్ రికార్డ్ మాట్లాడడం తప్పు. మీకు మీ అవకాశాన్ని బట్టి మాట మారవద్దు. నేను ఆ రోజు, ఈ రోజు, ఇప్పుడు, ఇంకెప్పుడు కూడా ఇట్లాగే ఉంటా.
అట్ ద సేమ్ సినీ ఫీల్డ్ లో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా నేను ఒక అక్కగా ముందుంటా నేను.